హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్ అండ్ డూయింగ్ గుడ్. మనం సింపుల్గా ఫిష్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. దానికోసం ఆనియన్స్, 1 kg ఫిష్. మనం చేసేది ఇప్పుడు 1 kg ఫిష్తో కరివేపాకు, జింజర్ గార్లిక్ దీన్ని పేస్ట్ చేసుకుందాం. మిర్చి, ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్, ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్నవి, కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఉప్పు, 4 టేబుల్ స్పూన్ కారం. కారం అనేది ఒకరు ఎక్కువ తినచ్చు, ఒకరు తక్కువ తినచ్చు. కారం ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఉప్పు 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసుకున్నాక బాగా కలపాలి. ఇవన్నీ బాగా కలిపాక ఒక 2 నిమ్మకాయలంత సైజు చింతపండుని నానబెట్టుకొని పక్కకు పెట్టుకుందాం. ఈ పక్కకు పెట్టుకున్న రసాన్ని ఇప్పుడు వేద్దాం. అది మనం 2 గ్లాసుల వాటర్ వేస్తే 1 గ్లాస్ చింతపండు రసం ఉండాలి. సో ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు వేసేద్దాం. వేసేసి 2 గ్లాసుల నీళ్ళు వేద్దాం. వేసేసాక ఇవన్నీ బాగా మరగాలి. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర అనేది ఒక సగం పక్కకు పెట్టుకొని మిగతా సగం దీంట్లో వేద్దాం. వేసాక పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఇవన్నీ వేసి కొంచెం మరగడానికి మూత పెట్టుకుందాం. మూత పెట్టేసి కొంచెం సేపు ఆగాక దానిలో మన అల్లం వెల్లుల్లి ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదండి, అది మిక్సీ పట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసి బాగా పేస్ట్లా చేసేసి ఆ పేస్ట్ని దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు ఎవరైనా బ్యాచిలర్స్ ఉన్నా ఈ చేపల కూరని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. బాగా మరిగాక దీనిలో మనం మిక్సీ పట్టి ధనియాల పొడి వేద్దాం. అయిపోయాక నెక్స్ట్ మనం బాగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి దగ్గర ఉన్న కేజీ చేప ముక్కల్ని వేసేస్తున్నామండి. అన్నీ ఒకటేసారి వేయకూడదు, ఒకటిగా వేసుకోవాలి. చేప అనేది బాగా డెలికేట్గా ఉంటుంది కాబట్టి గరిట అస్సలు పెట్టకూడదండి. ఇలా మేము కలుపుతున్నట్టే కలపాలి, అసలు గరిటె మాత్రం పెట్టద్దు. మూత పెట్టాక ఒక 10 నిమిషాలు ఉంచి మళ్ళీ ఒకసారి దాంట్లో ఉప్పు కారం సరిపోయిందో చెక్ చేసుకొని సరిపోకపోతే మీకు తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి. గరిటె మళ్ళీ చెప్తున్నానండి, గరిటె మాత్రం వేసి కలపద్దండి. ఇలా నార్మల్గానే అటు ఇటు పట్టుకొని మాత్రమే గిన్నెని మాత్రమే కలపండి. అంతే అండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసాక కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచాక కట్టేసేయండి. అగోండి అయిపోయింది చేపల కూర. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీముఖి నారాయణ వ్లాగ్స్. ఓకే అండి, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.